హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు నాటుకోడి కూర మన అమ్మమ్మ కాలం నాటి స్టైల్లో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ నాటుకోడి కూరని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం అండ్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం నూనె ఇవన్నీ వేసి శుభ్రంగా మ్యారినేట్ చేసేసి ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఇలా మ్యారినేట్ అవన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం నాటుకోడికి ఆయిల్ ఎక్కువే పెట్టుద్ది, కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక దాల్చిన చెక్క, లవంగాయి, ఒక ఇలాచి, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి, మిర్చి కూడా. అవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆనియన్స్ వేగిన తర్వాత అందుట్లోకే ఒక పెద్ద సైజు స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాము, చూసి వేసుకోవాలి ఇప్పుడు. సో ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక బిగ్ సైజు టమాటాని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి అవి కూడా వేసేసుకొని టమాటోలో ఉన్న నీరంతా కూడా మగ్గిపోయి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక కొంచెం ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను. సో ఇలా కొత్తిమీర కూడా కొంచెం వేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతటిని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. సో ఇలా చికెన్ని మొత్తం వేసేసుకున్నాక ఒకసారి మన ఆనియన్స్, టమాటా అంతా చికెన్కి మిక్స్ అయ్యేలాగా గరిటెతో ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం చికెన్ సాఫ్ట్ అయ్యి బయటకు వచ్చుద్ది. సో ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మన వాటర్ ఎలా వచ్చిందో చూద్దాం. సో చూసేసారు కదా, ఇలా అయితే నాకు వాటర్ రిలీజ్ అయిపోయింది చికెన్లోండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మినిమం 45 మినిట్స్ ఉడకాలండి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్ వాడట్లేదు అండ్ నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ స్టైల్లోనే 45 మినిట్స్ ఉడకాలి. ఇప్పుడు మన సీక్రెట్ మసాలా యాడ్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, పొయ్యి మీద కాల్చిన ఎండు కొబ్బరిని, అలాగే కొంచెం ఒక 2 స్పూన్ల గసగసాలు కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. సో ఇలా పట్టేసుకున్న తర్వాత మన చికెన్ కూరలో వేసేసుకొని ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టేయండి. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర జల్లుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. అసలు జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసిన నాటుకోడి తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. చిన్నప్పుడైతే సంక్రాంతి, వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టెల పొయ్యి మీద ఈ నాటుకోడి మాత్రం కంపల్సరీగా చేసేవాళ్ళు. అసలు ఆ టేస్టే వేరండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది.